మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీస్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మరియు ప్రాసెస్ సర్వర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరెవరు అర్హులు, అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఎంపిక ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, అర్హతలు ఏమి ఉండాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. తెలంగాణలోని ఈ వివిధ జిల్లా కోర్టులలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మరియు ప్రాసెస్ సర్వర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయంటే జనవరి 24, 2026 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 13, 2026 లోపు అయితే ముగుస్తుందండి. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 307 ఖాళీగా ఉన్నాయి. మరి ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు, ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయంటే ఎవరైతే 7వ తరగతి నుండి 10వ తరగతి మధ్యలో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి అయితే ఎలిజిబుల్. అంటే 7 నుండి 10 లోపు చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. కేవలం 7వ తరగతి నుండి 10వ తరగతి మధ్యలో ఎవరైతే పాస్ అవుట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. 10 కంటే ఎక్కువ చదివిన వాళ్ళు, ఉదాహరణకి ఇంటర్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు, డిగ్రీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు. అంటే కేవలం 7వ తరగతి నుండి 10వ తరగతి మధ్యలో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మాత్రం ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే జూలై 1, 2026 లోపు కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 సంవత్సరాలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి ఇది మాత్రం OMR బేస్డ్ ఎగ్జామ్ అండి, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. మొత్తం మార్క్స్ వచ్చేసి 50 మార్కులు. ఇందులో 45 మార్కులు వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి, మిగతా 5 మార్కులు వచ్చేసి ఇంటర్వ్యూ. అంటే ఓన్లీ కేవలం 45 మార్కులు మాత్రమే OMR బేస్డ్, 5 మార్కులు మాత్రం ఇంటర్వ్యూకి అయితే కేటాయించడం జరిగింది. ఈ 45 మార్కులకు సంబంధించి సిలబస్ ఎలా ఉందంటే మొత్తం కూడా ఈ 45 మార్కులు జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయండి. ప్రతి క్వశ్చన్ కూడా 1 మార్కు, నెగిటివ్ మార్క్ మాత్రం లేదు. ఈ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఏ లాంగ్వేజ్లో అంటే 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ఇటు ఇంగ్లీష్లో ఉంటుంది మరియు తెలుగులోనూ ఉంటుంది. మరి ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళు మరియు బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 600 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు వచ్చేసి 400 రూపాయలు. తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీస్లో ఖాళీగా ఉన్న మరో పోస్ట్ ఏంటంటే ప్రాసెస్ సర్వర్. ఈ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయంటే జనవరి 24, 2026 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13, 2026 లోపు అయితే క్లోజ్ అవుతుంది. తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీస్లో ప్రాసెస్ సర్వర్ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి. మొత్తం ఖాళీలు వచ్చేసి ఎన్ని అంటే 92 ఖాళీలు ఉన్నాయి. ఈ 92 ఖాళీలు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏ అయితే జిల్లా కోర్టులు ఉన్నాయో ఆ జిల్లా కోర్టులోనే ఖాళీలు ఉన్నాయి. మరి ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీకు 10వ తరగతితో పాటు కుకింగ్లో కానీ, కార్పెంటర్లో కానీ, ప్లంబింగ్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, పెయింటింగ్లో కానీ ఎవరికైతే అనుభవం ఉంటుందో మీకున్న అనుభవాన్ని కూడా మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ 10వ తరగతితో పాటు ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వబడుతుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏ పోస్టుకు ప్రాసెస్ సర్వర్ పోస్టుకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే జూలై 1, 2026 లోపు కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది.
మరి ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి ఇది పూర్తిగా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదండి, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. అంటే పేపర్తో పెన్నుతో రాసే ఎగ్జామ్ అండి ఇది, ఆన్లైన్లో అయితే కాదు. మరి ఈ ఎగ్జామ్ సంబంధించి మొత్తం ఎన్ని మార్కులు ఉంటుంది? ఎన్ని మార్కులు ఉంటాయంటే 50 మార్కులు ఉంటుంది. ఈ 50 మార్కుల్లో 45 మార్కులు మాత్రం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా 5 మార్కులు వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఈ 45 క్వశ్చన్స్ సంబంధించి సిలబస్ ఎలా ఉంటుందంటే ఈ 45 క్వశ్చన్స్ మొత్తం కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండి. ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్ సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఎంత ఉందంటే ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు బీసీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు ఈ అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళు చెల్లించాల్సిన ఫీజు వచ్చేసి 600 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూసీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం 400 రూపాయలు ఫీజు చెల్లించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఆఫీస్ అపార్ట్మెంట్ పోస్టులు కావచ్చు, ప్రాసెస్ సర్వర్ పోస్టులు కావచ్చు, ఈ 2 పోస్టులకు సంబంధించి ఎవరైతే ఎంపికవుతారో వాళ్ళందరూ కూడా జాబ్లో జాయిన్ అవ్వడానికంటే ముందు 10,000 రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి. ఎంత చేయాలి? 10,000 రూపాయలు. అంటే 10,000 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాతనే మీరైతే ఈ జాబ్లో జాయిన్ అవుతారు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.